నమస్కారం అండి. మహాభారతంలో నేడు 45వ అధ్యాయము, అంశము ఉత్తర రాకుమారుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విరాట రాజు కుమారుడైన ఉత్తరుడు ఎంతో ఉత్సాహంతో రథాన్ని ఎక్కి పట్టణం నుంచి బయలుదేరాడు. అతని రథానికి బృహన్నల సారథ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయనతో, కౌరవులు మన ఆలమందలను ఎక్కడికి మరలిస్తున్నారు, అక్కడికి మన రథాన్ని వేగంగా పోనివు అని ఆజ్ఞాపించాడు. దీంతో బృహన్నల రథాన్ని ఆలమందల వైపు మళ్లించాడు. కొంత దూరం వెళ్ళాక వారికి కౌరవ సైన్యం కనిపించింది. సేనకు చేరువగా రథం చేరుకుంది. కౌరవుల సేన గొప్ప వ్యూహంతో ఉంది. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు తదితరులంతా సేనకు ముందు భాగాన ఉన్నారు. వారిని ఉత్తర కుమారుడు చూశాడు. వెంటనే అతనిలో ధైర్యం తగ్గిపోయింది. అతని నాలుక భయంతో ఎండిపోయింది. అవయవాలన్నీ సడలిపోయినట్టయ్యాయి. కౌరవసేన చాలా భయంకరంగా కనిపించింది. తన 2 చేతులతో కళ్ళను మూసుకున్నాడు. నేనొక్కడిని ఇంత సైన్యాన్ని ఎలా ఎదుర్కోగలను? నాకు ఆ సైన్యం లేదు. ఉన్న సైన్యం అంతా తన తండ్రి తనతో తీసుకువెళ్ళాడు. ఈ సైన్యాన్ని తానొక్కడే ఎదుర్కోవటం అసాధ్యమని తలిచాడు. ఆ వెంటనే ఓయి బృహన్నల రథాన్ని వెనక్కి మరలించు అని భయంతో అన్నాడు. బృహన్నల నవ్వి, ఓ రాకుమారా, గొప్ప దైవ నిశ్చయ బుద్ధితో నీవు పట్టణం నుంచి బయలుదేరావు. స్త్రీజనమంతా నీ వీరత్వము కీర్తిని గురించి ఆనందించారు. పురజనులు కూడా నీపై భారం ఉంచి నిన్నే నమ్ముకున్నారు. సైరంధ్రి నన్ను పొగిడింది. నీవు కోరగా నేను వచ్చాను. గోవులను తీసుకుని పట్టణానికి తిరిగి వెళ్ళకపోతే మనల్ని చూసి అందరూ అపహాస్యం చేస్తారు. నేను వెనక్కి రథాన్ని మరల్చను. మన సైన్యంతోనే యుద్ధం చేద్దాం. ఏమాత్రం భయం చెందొద్దు అని బృహన్నలు అన్నాడు. ఈ లోపు కౌరవసేన వారి దగ్గరకు వచ్చింది. ఉత్తరుని ముఖంలో విషాదం అలుముకుంది. గద్గద స్వరంతో, నేను యుద్ధం చేయలేనంటే చేయలేనంతే. కౌరవులు ఆవులను తోలుకుపోనివ్వు, మహిళలు నవ్వినా నవ్వనివ్వు, నేను లక్ష్య పెట్టను. మనకంటే అనేక రెట్లు బలవంతులైన శత్రువులతో మనం యుద్ధం చేయలేం. ఓ బృహన్నల రథాన్ని వెనక్కు మరల్చు, లేకపోతే నేను రథం దిగి వెనక్కు లంఘిస్తాను అని ఉత్తర కుమారుడు అన్నాడు. వెంటనే తన బాణాలను రథంలోనే వదిలేసి రథం నుంచి దూకి భయభ్రాంతుడై పట్టణంలోకి పరిగెత్తన ఆరంభించాడు. పరిగెడుతున్న ఉత్తర రాకుమారుని వెంటపడ్డాడు బృహన్నల. ఆగు రాకుమారా అంటూ కేకలు వేశాడు. క్షత్రియుడిలా ప్రవర్తించంటూ కేక పెట్టాడు. కానీ ఉత్తర రాకుమారుడు అర్జునుడికి దొరకకుండా పరిగెడుతూ ఉన్నాడు. ఇది చూసిన కౌరవ సైన్యం పకపక నవ్వుకుంది. బృహన్నలను చూసిన ద్రోణుడు తనలో, ఈ వ్యక్తి వస్త్రధారణ విచిత్రంగా ఉన్నదే, ఇది స్త్రీ వేషమా, ఆ వేషంలో ఉన్న అర్జునుడా అని అనుమానపడ్డాడు. ఇదే మాట పక్కన ఉన్న కర్ణుడితో అన్నాడు. కర్ణుడు, ఈ వ్యక్తి అర్జునుడా? ఒకవేళ అర్జునుడైతేనేమి, మనకెదురుగా ఒక్క అర్జునుడే తన సోదరుల సాయం లేకుండా ఏమి చేయగలడు? రాజు సుశర్మపైకి సేననంతా యుద్ధానికి తీసుకెళ్ళినప్పుడు అతడి కుమారుడు ఏకాకిలా ఉన్నాడు. అతడు రాణివాసపు దాసీలలో ఒకదానిని తనకు సారథిగా తీసుకొచ్చాడంతే. అతడు అర్జునుడు కాదు అన్నాడు. ఉత్తరుడు బృహన్నలను తనను విడిచిపెట్టమని బతిమలాడుతున్నాడు. తనను విడిచిపెడితే చెప్పనలవి కాని భాగ్యాన్ని ఇస్తానని అన్నాడు. తాను తన తల్లికి ఒక్కడే కుమారుడినని, తల్లి పర్యవేక్షణలో పెరుగుతున్న చిన్నవాడినని, తనను వదిలేయాలని ఉత్తర కుమారుడు కోరాడు. బృహన్నల అతని పట్ల దయచూపుతూ భయం పోగొట్టే రీతిలో మృదువుగా, ఉత్తర కుమార, భయం చెందకు. నేను కౌరవ సైన్యంతో పోరాడతాను. నువ్వు రథాన్ని తోలు, గుర్రాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. మిగతా పని నేను చేస్తాను. నా మీద నమ్మకం ఉంచు. పారిపోయినందువల్ల ఏమీ రాదు. మనం శత్రువులను పారదోలి గోవులను తెచ్చుకుందాం. ఆ కీర్తంతా నీదే అని చెప్పి ఉత్తర కుమారుణ్ణి బృహన్నల రథం ఎక్కించాడు. గుర్రపు కళ్యాలను ఉత్తరుడి చేతికిచ్చాడు. సమీపంలోని శ్మశానానికి దగ్గరగా ఉన్న చెట్టు దగ్గరకు రథాన్ని పోనివ్వమని కోరాడు. ఆ దృశ్యాలను దూరం నుండి నిశ్చితంగా గ్రహిస్తున్నాడు ద్రోణుడు. రథంలో ఉన్నది అర్జునుడని గుర్తించాడు. ఈ సంగతిని భీష్ముడి చెవిన వేశాడు. దుర్యోధనుడు కర్ణుడితో, వాడెవడైతే మనకేమిటి, అతను అర్జునుడైనా
మరెవరైనా మన చేతికి చిక్కాల్సిందే. అతడే అర్జునుడైతే మళ్ళీ పాండవులంతా 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్లాల్సిందే అని అన్నాడు. ఉత్తరుడు బృహన్నల చెట్టు కిందకు వచ్చారు. చెట్టెక్కి దానిపై దాచి ఉంచిన ఆయుధాలను కిందకి తీసుకుని రమ్మని ఉత్తరుడితో బృహన్నల చెప్పాడు. ఉత్తరుడు భయంతో అక్కడ ఒక వృద్ధురాలి కళేబరం వేలాడుతూ ఉంటుందని ప్రజలు చెప్పుకుంటుండగా నేను విన్నాను. నేను ఆ మృత కళేబరాన్ని ఎలా తాకగలను? ఈ పని నీవు నాకు ఎలా చెబుతావు అన్నాడు. దీనికి బృహన్నల, ఓ రాకుమారా, అది మృత మానవ కళేబరం కాదు. దానిలో పాండవులు ఆయుధాలున్నాయని నాకు తెలుసు. ధైర్యంతో చెట్టెక్కి వాటిని కిందకు తీసుకొని రా, ఆలస్యం చేయకు అన్నాడు. దీంతో ఉత్తరుడు భయంగానే బృహన్నలు చెప్పిన ప్రకారం చెట్టెక్కి అక్కడ వేలాడగట్టి ఉన్న సంచిని తీసుకుని చెట్టు దిగి వచ్చాడు. మానవ కళేబరం తరహాలో ఉన్న తోలు సంచిని విప్పారు. అందులో సూర్యుడి వలె ప్రకాశిస్తున్న ఆయుధాలను చూసి ఉత్తరుడు ఆశ్చర్యపోయాడు. తన కళ్ళు మూసుకుని ధైర్యాన్ని తెచ్చుకుని ఆయుధాలను తాకాడు. వాటిని తాకగానే అతనిలో గొప్ప ధైర్యం ప్రవేశించినట్టు అనిపించింది. ఎంతో కుతూహలంతో, ఓ బృహన్నల, ఏమిటి వింత? ఈ బాణములు, కత్తులు పాండవులని నీవంటున్నావు. వాళ్ళు రాజ్యాన్ని వదిలేసి అడవుల్లో నివసించడానికి వెళ్ళిపోయారు. వాళ్ళని నీవు ఎరుగుదువా? వారెక్కడున్నారు అని అడిగాడు. అప్పుడు బృహన్నల ఉత్తరుడితో తామంతా విరాటరాజు కొలువులోనే ఉన్నామని తెలిపాడు. రాజు దగ్గర సేవ చేస్తున్న కంకుబట్టే యుధిష్ఠిరుడు. మంచి రుచికరమైన వంటలతో మీ తండ్రిని తృప్తిపరుస్తున్న వంటలవాడు వలులుడే భీముడు. ఏ స్త్రీనైతే అవమానించినందుకు కీచకుడు చంపబడ్డాడో ఆ స్త్రీయే సైరంధ్రి అయిన ద్రౌపది. అశ్వశాల అధికారి దామగ్రంథి నకులుడు. గోవుల అధికారి తంత్రీపాలుడు సహదేవుడు. బృహన్నలగా నీ ముందున్న నేను అర్జునుణ్ణి. ఓ రాకుమారా, భీష్మ, ద్రోణ, అశ్వత్థామాలు చూస్తుండగానే కౌరవులను ఓడించి మన ఆవుల్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను. చూడు, నీవు కూడా కీర్తి సంపాదిస్తావు. నీకిది నేర్వదగిన విద్య అవుతుందన్నాడు. ఉత్తరుడు తన చేతులను జోడించి, ఓ అర్జున, నా ఈ కళ్ళతో నిన్ను చూడటం నా అదృష్టం. మహానుభావుడు, జయప్రదుడు అయిన అర్జునుడి దర్శన స్పర్శతో నాకు జవసత్వము కలిగింది. అజ్ఞానంతో నేను చేసిన తప్పులు క్షమించు అని వేడుకున్నాడు. కౌరవసేన వారిద్దరినీ సమీపిస్తోంది. అర్జునుడు రథం దిగి దైవాన్ని ప్రార్థించి తన చేతికి ఉన్న గాజులను తీసివేసి చర్మంతో తయారు చేసిన హస్తాలను తొడిగాడు. గాలికి ఎగురుతున్న తన జుట్టుపై ఒక వస్త్రాన్ని చుట్టాడు. తూర్పు దిక్కుకు తిరిగి తన కవచాన్ని తలుచుకుని రథం పైకి ఎక్కాడు. వెంటనే గాంధీవం అతని దగ్గరకు చేరింది. గాంధీవాన్ని నారికి బిగించి 3 సార్లు నారిని మీటాడు. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు మీటిన ధ్వని 4 దిశలా ప్రతిధ్వనించింది. ఆ ధ్వని విన్న కౌరవసేన నిశ్చయంగా ఆ శబ్దం గాంధీవానిదే. ఆ రథంపై ఉన్నది అర్జునుడే అనుకున్నారు. ఆ సమయంలో అర్జునుడు దేవదత్తమనే శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావంతో కౌరవసేన ఉలిక్కిపడింది. వారంతా భయభ్రాంతులై పాండవులు వచ్చారని పెద్ద ధ్వని చేశారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.